Welcome to SK Statistics tutorial. The TS set to 2023 paper. This question is belongs to the matrix topic. Question is, consider the matrix A is equal to ABCD, where AB is equal to C plus D, A plus B is equal to C plus D. ఒక కండిషన్ ఇచ్చిండు, ఓకేనా. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక కండిషన్ గుర్తుండాలి. ఏంది? సమ్ ఆఫ్ ది డయాగోనల్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్, ఓకేనా. సమ్ ఆఫ్ ది డయాగోనల్స్ అనేది ఐగన్ వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్ ఉండాలి. ఐగన్ వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్ ఉండాలి, ఓకేనా. కండిషన్, ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఇది ఈజీగా చేసేయచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఒక్క నిమిషం. ఇప్పుడు మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ దీని యొక్క మ్యాట్రిక్స్ యొక్క డయాగోనల్ యొక్క సమ్ అనేది ఐగన్ వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్ ఉండాలి. అంటే ఈ ఇచ్చిన ఆప్షన్ అన్నీ ఏంటి? ఐగన్ వాల్యూస్. ఫస్ట్ అయితే మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క డయాగోనల్ సమ్ ఏమవుతుంది? ఏ ప్లస్ డి అవుతుంది. ఈ ఏ ప్లస్ డిని పక్కకి ఇట్టండి. ఇప్పుడు చిన్న చేద్దాం, ఓన్లీ ఆప్షన్ కనబట్టేది చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఐగన్ వాల్యూస్ యొక్క మ్యాట్రిక్స్ యొక్క డయాగోనల్ సమ్ అనేది ఏ ప్లస్ డి వచ్చింది మనకి. ఇప్పుడు ఏ ప్లస్ డి కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్లు అనేవి ఏంటి? ఇవన్నీ కూడా ఐగన్ వాల్యూస్, ఓకేనా. ఇది ఫస్ట్ ఐగన్ వాల్యూ, ఇది సెకండ్ ఐగన్ వాల్యూ కదా. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క సమ్ కూడా మన డయాగోనల్ సమ్కి ఈక్వల్. కండిషన్ ఏంటి? ఐగన్ వాల్యూస్ యొక్క ప్రాపర్టీ ఏంది? సమ్ ఆఫ్ ది డయాగోనల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్. కాబట్టి ఇప్పుడు రెండింటిని ప్లస్ చేయండి. ఏ మైనస్ సి ప్లస్ డి అని చేయండి. చేస్తే సిసి క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ డి వస్తుంది. కాబట్టి ఇది మన ఆప్షన్ అవుతుంది. ఇంకా కావాలంటే ఇంకా వేరే ఆప్షన్ చూడండి, ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ ప్లస్ 2C ప్లస్ డి వస్తుంది. కానీ మనకు రావాల్సింది ఏంటి? ఏ ప్లస్ డి రావాలి. నెక్స్ట్ ఇది యాడ్ చేయండి, ఏ ప్లస్ ఇది రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ 2C మైనస్ డి వస్తుంది. మనకు కావాల్సింది ఏ ప్లస్ డి రావాలి, ఓకేనా. నెక్స్ట్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే సిసి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏ మైనస్ డి వస్తుంది. ఏ ప్లస్ డి కావాలి, మనకు కావాల్సింది ఏ ప్లస్ డి, కానీ ఏ మైనస్ డి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్లు కావు, ఇది ఒక్కటే ఆన్సర్ అవుతుంది. చూసిరా, ఈ ప్రాపర్టీస్ తెలుసుకోవడం వల్ల మొత్తం ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దీనికి ఇంకో ప్రాపర్టీ ఏముంటుందంటే, వీటి యొక్క ప్రొడక్ట్ అనేది ఏడి, వీటి యొక్క డెట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏడి మైనస్ బీసీ అనేది ఈ ఐగన్ వాల్యూ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ ఉంటుంది అన్నట్టు. ఏ మైనస్ సి ఇంటూ సి ప్లస్ డి. ఇంకా ఒకవేళ సమ్ముతోని కాకపోతే ఈ ప్రొడక్ట్ కూడా చేసి చూడాలి, ఓకేనా. ఈ డిటర్మినెంట్, ఓకేనా. డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్, ఓకేనా. అది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఏ ప్లస్ ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు కదా. వీటి యొక్క సమ్ చేయాలి, రో వైజ్ సమ్ చేయండి. ఇది ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది. ఇది ఎంత అవుతుంది? సి ప్లస్ డి అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అవుతుంది అని అన్నాడు కదా. కాబట్టి ఇది ఏ ప్లస్ డి ప్లస్లో మనం సి ప్లస్ డి రాద్దాం. సి ప్లస్ డి రాసినాం. ఇట్లా రెండు సమ్ అనేది సేమ్ ఉందనుకో, ఇది అనేది వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూ అవుతుంది, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూ అవుతుంది. రో వైజ్ సమ్ అనేది సేమ్ ఉంటే అది ఒక ఐగన్ వాల్యూ అవుతుంది. ఇది థర్డ్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1,0 0,1 రో వైజ్ సమ్ 1, సెకండ్ రో సమ్ 1. కాబట్టి దీని యొక్క ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది అన్నట్టు. ఇది ఒక ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి.